ముఖ్యమంత్రి జగన్ జనాన్ని నమ్ముకోలేదు. పోలింగ్ అక్రమాలను నమ్ముకున్నాడు. పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తేవాలి. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకుని ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ ఆగడాలు, అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారుల ఆటలు సాగవు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు బస్సులు ఇవ్వడానికి అంగీకరించారు. మార్పు వస్తోందనడానికి ఇది నిదర్శనం. అధికారులు మనకు మద్దతుగా ఉండాలని మనం కోరుకోవడం లేదు, చట్ట ప్రకారం పనిచేయాలని మాత్రమే కోరుకుంటున్నామన్నారు. రివర్స్ పాలన, దుష్ట పాలనతో నష్టపోయిన రాష్ట్రం కోసం బాధ్యతతో కలిసి పనిచేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎక్కడికక్కడ అటు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కూటమికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే టీడీపీ, జనసేన అలాగే బీజేపీ మొత్తం కూడా 3 పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా ఇంకా కేడర్ లో మరింత స్పీడ్ ని పెంచే విధంగా అటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో టీడీపీ, జనసేన అయితే ఒక అడుగు ముందునే చెప్పుకోవచ్చు. నిన్న దాదాపు 56,000 మందితో నేరుగా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళందరికీ దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలిసింది. ఏదైతే ఇక నుంచి అంటే ఇప్పటి నుంచి మనకు ఉండే ప్రతి క్షణం కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి కూడా మొత్తం పార్టీ శ్రేణులకి అయితే చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా అంటే ఇప్పటి నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే వెలువడుతుందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం ఎప్పుడు కూడా ప్రతి ఓటు టీడీపీకి వచ్చే విధంగా మొత్తం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పి కూడా మొత్తం కూడా చంద్రబాబు వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ అరాచకాలని మొత్తం ఇప్పటికే క్షేత్రస్థాయిలో మొత్తం కూడా వివిధ రూపాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా తీసుకెళ్ళినట్టు కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక ఇప్పటి నుంచి అయితే మరి ఇదంతా కీలకమైన సమయం. ఈ కీలకమైన సమయాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే వైసీపీ నాయకులు ఇప్పుడే వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులేస్తా ఉంటారు. దాన్ని మనం చిత్తు చేయాల్సిన పరిస్థితి మన వద్దే ఉంది. ఎందుకంటే ఆ పోలింగ్ జరిగే చివరి క్షణం వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు కూడా చేయకూడదు, ఏ చిన్న అవకాశం కూడా వైసీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి కూడా వారందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక మొత్తం ఏదైతే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందో వైసీపీ శ్రేణులు కొన్ని జిమ్మిక్కులు కూడా చేస్తా ఉంటారు, కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంది. వీటన్నిటి కూడా సమగ్రంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చంద్రబాబు కార్యకర్తలకు కూడా సూచించినట్టు తెలిసింది. అదేవిధంగా ప్రధానంగా చూస్తే ఏదైతే ఎవరైతే కీలక నేతలు ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ రోల్స్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద కేసులు కూడా అంటే బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు వాళ్ళని జైల్లోకి పంపించే ప్రయత్నం కూడా చేస్తారని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారి పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తగా అన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నేతల మీద ఉంటుంది అని కూడా ఆయన ఇక టెలికాన్ఫరెన్స్ చెప్పడం కూడా జరిగింది. అయితే ఈసారి ఎలక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మనకి జరగబోతున్నాయి. ఎందుకంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ దిశగా పోరాటం అయితే చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. అసలు 3 పార్టీలు కలిసి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందన్న దానిలో కూడా సమగ్రంగా వారికి అంటే మొత్తం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పూర్తిగా వివరించినట్టు కూడా తెలుస్తుంది. బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, బీజేపీతో పొత్తు ఆవశ్యకతను కూడా అంటే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి కొన్ని రావాల్సిన చాలా పథకాలు ఉన్నాయి. కేంద్ర సహాయంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో అటు బీజేపీతో కూడా కలిసి మనం ప్రయాణించాల్సి వచ్చింది కూడా చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేది మనకు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కార్యకర్తలకైతే అటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా దిశానిర్దేశం అయితే చేశారు.